సో యో బ్రో ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డెక్కే కావాలి మనకి, జస్ట్ నార్మల్ డెక్, హైలీ కాస్ట్లీ డెక్లు ఏం వాడకూరి ట్రిక్కి, రైట్. సో ఫస్ట్ మనం ఇట్లా టుర్రన్ అంటే ఒక కార్డు రివర్స్ అయింది, 2 times రివర్స్ అయింది. ఒకసారి ఏమో కనిపించకుండా అయింది, ఇంకోసారి ఏమో కనిపించింది. సో ఫస్ట్ కనిపించకుండా అయింది ఎట్లనో చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్ ఒక ర్యాండమ్ కార్డ్ చూస్ చేస్తాడు, ఏదైనా చూస్ చేస్తే ఇట్స్ జోకర్ అనుకుందాం. సో ఈ జోకర్ని మనం మధ్యలో పెడుతున్నామని చెప్పి ఈ కంట్రోల్ మీకు తెలుసు అని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో ట్యుటోరియల్ ఇచ్చిన. సో ఇప్పుడు దీని గురించి కూడా నేను సపరేట్ టైం తీసుకుంటే ట్యుటోరియల్ లెంత్ ఎక్కువ అవుతుంది. సో అట్లా పైన చెప్తాను అనమాట. సో ఇట్లా స్క్వేర్ అప్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని ఇట్లా మధ్యలో పెట్టి ఒక 20 cards మధ్యలో పెట్టినా అనుకుంటా బ్రో అని చెప్పి ఇగో ఈ రెండు ఇట్లా స్క్వేర్ అప్ చేయాలన్నమాట. ఇది స్పెక్టేటర్ కార్డు అండ్ దాని మీద కార్డు ఏదైతే ఉంటుందో దాంతో ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఒకసారి ఆఖరి చూపు చూసుకో బ్రో అని ఇట్లా చూపించాలి. చూపించినప్పుడు మనం ఏం చేయాలి, థమ్ తోటి ఇగో దీంట్లో ఇట్లా గ్యాప్ పెట్టుకోవాలన్నమాట, రైట్. సో ఒకసారి ఆఖరి చూపు చూసుకో అని చెప్పి ఇగో ఈ మిడిల్ ఫింగర్ ఉందా దీంతో ఇట్లా గుంజుకుంటా దీన్ని ఇట్లా బయటికి తీసుకుంటా ఇట్లా రావాలి అండ్ ఇట్లా కింద పెట్టేసేయాలి అండ్ ఇట్లా పెట్టేస్తున్నా బ్రో అనేసేయాలి. సో ఇది మొత్తం చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఇట్లా పెట్టి సో ఆఖరి చూపు చూసుకో బ్రో, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం మధ్యలో పెట్టేస్తున్నా, రైట్. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ దీని ట్యుటోరియల్ నేను ఇచ్చిన, దీన్ని బాటంలో ఎట్లా కంట్రోల్ చేయాలో అని. సో ఇప్పుడు అందుకే అంత డెప్త్గా ఏం పోతలేను. సో ఇట్లా కిందికి కంట్రోల్ చేయాలన్నమాట, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో ఇదే మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు, మీరు వేరే ఏదైనా మెథడ్ యూజ్ చేసుకొని స్పెక్టేటర్ కార్డ్ని కింద మెయింటైన్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు ఇట్లా మనం టుర్ర్ అని అంటే అది మధ్యలోకి ఎట్లా పడ్డది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లా ఈ టుర్రు షఫుల్ రావాలి ఇట్లా. సో దీని ట్యుటోరియల్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చిన, కార్డ్ స్ప్రింగ్, అడ్వాన్స్ కార్డ్ స్ప్రింగ్ అని నేను ఒక లైవ్లో చెప్పిన అనమాట. దాని ట్యుటోరియల్ అది ఎట్లా వేయాలి, దీని గ్రిప్స్ ఎట్లా ఉంటాయని. సో ఆ లైవ్ ట్యుటోరియల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అనమాట. మీరు అందులో పోయి ఈ స్ప్రింగ్ నేర్చుకోవచ్చు అనమాట. ఇది అడ్వాన్స్ స్ప్రింగ్ అనమాట. అండ్ ఈ స్ప్రింగ్ కంపల్సరీ, ఈ ట్రిక్కి ఈ స్ప్రింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట, రైట్. సో ఈ స్ప్రింగ్ వచ్చి ఉండాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలామందికి రాదు ఈ స్ప్రింగ్, సో మీరు నేర్చుకోండి అనమాట. కింద డిస్క్రిప్షన్లో ట్యుటోరియల్ పెట్టేస్తాను నేను. సో ఏం చేయాలంటే కింద బాటమ్ని ఇట్లా మెయింటైన్ చేస్తావు కదా. సో ఫస్ట్ ఇట్లా టుర్ర్ అనాలి, ఇట్లా అంటుట అప్పుడు ఒక కార్డు అంటే నువ్వు సెలెక్ట్ చేసిన కార్డే రివర్స్ అవుతుంది చూడనాలి. సో గ్రిప్ అన్నీ ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే ఇట్లా పట్టుకోవాలి. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా కింద కార్డ్ని ఇట్లా పుష్ చేయాలన్నమాట. సో ఇట్లా పుష్ చేసి ఇట్లా సైడ్కి పెట్టాలి, రైట్. సో ఇది యాంగిల్ బేస్డ్ అనమాట. అంటే స్పెక్టేటర్ మనకి రైట్ సైడ్లో ఉన్నాడంటే మనకు అర్థమైపోతుంది. సో స్పెక్టేటర్ ఎగ్జాక్ట్లీ మనకి స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు నాకు కెమెరా ఎట్లుంది సో అట్లనే స్పెక్టేటర్ కూడా ఉండాలి. అప్పుడు ఇట్లా పెట్టి ఇగో దీన్ని కిందికి వెళ్ళి ఇట్లా పుష్ చేస్తాను నేను, ఇట్లా పుష్ చేసి ఇట్లా సైడ్కి పెట్టుకుంటా. సో టుర్ర్ అని కొడుతుంటా మధ్యలో ఇగో ఇట్లా పెట్టేస్తా, ఇట్లా సైడ్కి ఉంటుంది అది. సో ఇట్లా టుర్రు కొట్టేటప్పుడు మధ్యలో ఇట్లా పెట్టేసి ఇట్లా కొట్టేస్తాను అనమాట, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇట్లా పెట్టి అయిపోయా. సో ఇది ఫాస్ట్గా వేయాలన్నమాట, రైట్. సో ఇట్లా పెట్టి సో అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది కూడా. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, రైట్. సో నాకే ఇట్లా అవుతుంది అని అంటే ఇక మీకు అర్థం చేసుకోవాలి మీకు ఇంకా ఎంత హార్డ్, రైట్. సో ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. సో అందుకే కొంచెం డీప్గా చెప్తున్నా. సో అర్థం చేసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, రైట్. సో ఇట్లా పెట్టి రైట్ అయిపోయా. ఇది కొంచెం ఈజీయే. ఇది ఇంకా నెక్స్ట్ మనం స్పెక్టేటర్కి చూసుకుంటా కార్డ్ రివర్స్ అవుతుంది చూడు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ హార్డ్ అనమాట, రైట్. సో ఇదే మనం కింద మీద అవుతున్నామంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ హార్డ్, రైట్. సో ఇది ఒకటిసారి లాస్ట్కి చెప్పేస్తా. మా స్పెక్టేటర్ కార్డ్ కింద మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత ఇట్లా పుష్ చేయాలి. సో ఇట్లా నార్మల్గా ఇట్లా చూపెట్టి ఇట్లా పుష్ చేసి ఇట్లా పెట్టేసేయాలి అంతే. సో మీరు ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎట్లా చేసిందా అనేది, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. ప్రాక్టీస్ చేస్తే ఇట్లా పెట్టేసి అయిపోయా, ఒక కార్డ్ రివర్స్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనము సెకండ్ కార్డ్ అంటే ఇట్లా టుర్ర్ అంటుంటే మన కళ్ళ ముంగట్నే రివర్స్ అయింది, అది ఎట్లనో చూద్దాం అనమాట, రైట్. సో యో బ్రో ఇప్పుడు మనం సెకండ్ రివర్స్ ఎట్లా అయింది, సెకండ్ కార్డ్ రివర్స్ ఎట్లా అయిందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గిమ్మిక్ తయారు చేయాలన్నమాట. సో ఇట్స్ వెరీ సింపుల్ గిమ్మిక్. ఏదన్నా కార్డు తీసుకొని సో 8 of diamonds తీసుకున్నాను నేను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే నార్మల్గా ఒక 2.2 centimeters ఎగ్జాక్ట్ నేను స్కేల్ కూడా తెచ్చుకున్నా. ఎగ్జాక్ట్ 2.2 అంటే మినిమం 2 centimeters కంటే ఎక్కువ ఉండాలి.
రైట్. సో ఇక్కడ నేను స్కేల్ పెట్టిన, రైట్, అండ్ బ్లేడ్ తీసుకున్నా 2.2. ఇగో ఇక్కడ నేను 2.2కి మార్క్ పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేసిన ఇక్కడ అంటే జస్ట్ ఇగో ఇట్లా కట్ చేసిన అంతే. జస్ట్ ఇగో ఇట్లా బెండ్ అయ్యేటట్టు 2.2 సెంటీమీటర్స్ తీసుకొని ఇగో ఇట్లా కట్ చేసిన అనమాట, రైట్. సో అంతే, ఇదే మన గిమ్మిక్ బ్రో. సో ఇప్పుడు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో నేను చెప్తా. సో మన గిమ్మిక్ మధ్యలో ఉంది కదా, సో ఇట్లా పట్టుకొని అయిపోయా. ఓన్లీ ఇప్పుడు ఈ కార్డే రివర్స్ పడుతుంది, మిగతా అన్ని నార్మలే అనమాట. సో ఈ కార్డ్ని మనం స్పెక్టేటర్కి ఫోర్స్ చేయాలి, ఓన్లీ 8 ఆఫ్ డైమండ్స్ చూసేటట్టు ఫోర్స్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మీకైతే గిమ్మిక్ అర్థమైంది కదా, ఏముంది ఇగో ఇట్లా 2.2 సెంటీమీటర్ తీసుకోరు ఎగ్జాక్ట్లీ. తీసుకొని స్కేల్ తోటి ఒక 3 సార్లు అట్లా మీద మీద పోయారు. గిరాక్ అయిపోయి గట్టిగా చప్ప పోసేసినామంటే అది 2 ముక్కలు అవుతుంది. అప్పుడు ఏ ముక్కలో పెట్టుకోనికి రాదు, రైట్. సో ఇట్లా కట్ చేసి ఇట్లా బెండ్ అయ్యేటట్టు ఉంటే చాలన్నమాట, రైట్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఈ కార్డ్ ఉన్నా సరే మీకు చేయడానికి రాదు. సో దీని గ్రిప్ నేను చెప్తా. సో దీన్ని మధ్యలో పెట్టేద్దాం, రైట్. సో మధ్యలో ఏదైనా పెట్టేసేది. సో ఇప్పుడు దీని గ్రిప్ ఏంది అని అంటే మీకు కంపల్సరీ స్ప్రింగ్ వచ్చి ఉండాలి, అడ్వాన్స్ స్ప్రింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అడ్వాన్స్ స్ప్రింగ్ ట్యుటోరియల్ లింక్ నేను మళ్ళీ చెప్తున్నా, కింద డిస్క్రిప్షన్లో పెట్టేసిన, చెక్ చేసుకోవాలి, రైట్. సో అడ్వాన్స్ స్ప్రింగ్లో ఎట్లా స్ప్రింగ్ చేస్తామో అట్లనే చేయాలి, కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఈ థంబ్ ఉందా, ఇది ఇక్కడ మిడిల్లో పెట్టాలి. అడ్వాన్స్ స్ప్రింగ్లో మనం ఇట్లా సైడ్కి పెడతాం. ఈ స్ప్రింగ్లో అయితే మనం ఇది ఇట్లా మిడిల్లో పెట్టి ఇగో ఈ ఇండెక్స్ ఉందా, ఈ ఇండెక్స్ ఇగో ఈ కొనాలి ఇట్లా పెట్టాలన్నమాట, రైట్. సో ఇది కంపల్సరీ మిడిల్లో ఉండాలి, మంచిగా గుర్తుపెట్టుకోరి. సో ఇట్లా కొడుతుంటే అది ఉల్టా పడుతుంది. వెయిట్ ఏ సెకండ్, అయిపోయా, రైట్. ఇట్లా, రైట్. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్. చెప్పడానికి సింపుల్ అండ్ వినడానికి సింపుల్, బట్ చేయడానికి ఇట్స్ నాట్ వెరీ సింపుల్, రైట్. సో ఇదైతే మీరు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీ థంబ్ ఉంటుందా అది కంపల్సరీ మిడిల్లో ఉండాలి, అండ్ ఇండెక్స్ ఫింగర్ ఉంటుందా అది కొనాలి ఉండాలి, అంతే. ఇట్లా పెట్టి అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రైట్ కొట్టాలి. ఇట్లా మనం నార్మల్ స్ప్రింగ్ ఎట్లా చేస్తాం ఇవి ఇట్లా సైడ్కి చేస్తాం, రైట్. సో సైడ్కి చేస్తే వర్కౌట్ కాదు. సో ఇట్లా పెట్టి స్ట్రైట్ మీదికి 90 డిగ్రీస్ యాంగిల్ పెట్టి ఇట్లా కొట్టాలి, అర్థమైందా. 90 డిగ్రీస్ యాంగిల్ పెట్టి కొడితేనే ఇది ఒక్కటే రివర్స్ పడుతుంది. సో ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ లైన్ కనిపిస్తుంది లైట్గా. సో ఆ లైన్ని కవర్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే ఇగో ఇట్లా నార్మల్గా చూడరా అబ్బాయి ఇది ఒకటే రివర్స్ అయింది, ఇదే కదా అని ఇది అని ఇట్లా తీసి నువ్వు ఇట్లా చూపెట్టినావని అంటే మేబీ ఇగో ఈ లైన్ కనిపించే ఛాయిస్ ఉంటుంది. ఈ కార్డుకి ఏం కనిపిస్తలే కానీ వేరే కార్డు మీద అయితే మనం ఏమైనా ప్రయోగాలు చేస్తే అది కనిపిస్తుంది అనమాట, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఫోర్స్ ఎట్లా చేస్తాం. సో ఫస్ట్ ఫోర్స్ మనం దీన్ని ఎట్లా చేస్తామని అంటే ఒక కార్డు తీసుకోవాలి ఏదో ఒకటి. సో కార్డు తీసుకొని మనం ఇగో ఇక్కడ లైట్గా మీద ఇలా కట్ చేసేయాలి, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసిన అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ పెడతా, ఒక్క నిమిషం ఆగురే. ఇట్లా 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 క్రాస్గా కట్ చేద్దాం, ఎందుకంటే కార్డ్ లెక్కనే ఉండడానికి, రైట్. ఇట్లా ఇట్లా క్రాస్గా కట్ చేద్దాం మనం, రైట్. సో మనం ఏదైతే కట్ చేసిన కార్డ్ ఉంటుందో ఆ కార్డ్ని ఈ కార్డ్ మీద ఇట్లా పెట్టేసేయాలి, సారీ ఈ కార్డ్ కింద ఇట్లా పెట్టేసేయాలి అనమాట, రైట్. సో అర్థమైంది కదా, ఈ కార్డ్ కింద ఇట్లా పెట్టేసేయాలి. అండ్ ఆల్రెడీ నేను కార్డ్ టు ఎనీవేర్లో ఈ ట్రిక్ చెప్పిన. సో ఇది కొంచెం సిమిలరే. కార్డ్ టు ఎనీవేర్లో ఏమవుతుంది అని అంటే ఇగో ఈ రెండింటిలో అతుకు పెడతాం అనమాట, కానీ ఇందులో అతుకు పెట్టాం అంతే. ఇట్లా నార్మల్గా ఇట్లా మీద పెట్టేస్తాం ఈ కార్డ్ని, రైట్. సో 2 గిమ్మిక్ కార్డ్స్ ఉంటాయి మనకి ఇందులో. సో ఈ 2 గిమ్మిక్ కార్డ్స్ని ఇట్లా మధ్యలో పెట్టేసి సో స్టాప్ అని రాబాయి అంటాం. సో ఇట్లా స్టాప్, వాడు ఏడ స్టాప్ అన్నా మనం ఇగో మెల్ల ఇట్లా అని తీసుకొచ్చి స్టాప్ అనగానే ఇగో ఇక్కడ వదిలేసేయాలి, రైట్. స్టాప్, రైట్. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న 8 ఆఫ్ డైమండ్స్ కాడనే ఇది ఆగుతుంది అనమాట. ఇది మీకు కూడా తెలుసు, నార్మల్గా కార్డ్ టు ఎనీవేర్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో ఇట్లా స్టాప్, రైట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయిపోయా. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, సేమ్ స్ప్రింగ్ ఇగో ఈ థంబ్ ఇట్లా మధ్యలో పెట్టి ఇగో ఈ ఇండెక్స్ ఇట్లా పెట్టి ఇట్లా స్ప్రింగ్ కొట్టాలి, అది కూడా స్ట్రేట్. వెయిట్, రైట్, ఇట్లా. సో ఇప్పుడు ఈ 2 మిక్స్ చేసిన నేను.
సో దీన్ని పర్ఫామ్ ఎట్లా చేయాలి మనం, సో పర్ఫార్మెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన దీనికైతే లైన్ కనిపిస్తలేదు, బట్ నేను వీడియో పర్ఫార్మెన్స్ చేసాను కదా, అందులో అయితే ఇక్కడ లైన్ పెట్టినాం కదా, అది క్లీన్గా కనిపిస్తుంది. సో దాన్ని కవర్ చేయడానికి నేను ఏం చేసిన అంటే దీని మీద ఒక కార్డ్ పెట్టినా. సో సెటప్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఈ గిమ్మిక్, దాని కింద ఇగో ఈ కట్ చేసిన గిమ్మిక్, ఆ తర్వాత ఇగో ఒక నార్మల్ కార్డ్, ఈ మూడు ఇట్లా పెట్టేసేయాలి, రైట్. సో మనం ఏం షఫుల్ చేయొద్దు నార్మల్గా. సో స్పెక్టేటర్ని డైరెక్ట్ ఒక కార్డ్ చూస్ చేయాలి, ఇట్లా చూస్ చేస్తాడు ఆడు. సో ఏదో 6 ఆఫ్ క్లబ్స్ ఇట్లా మధ్యలో పెడుతున్నారు అబ్బాయి అని చెప్పాలి. సో దాన్ని తీసుకొని మనం కింద ఇట్లా మెయింటైన్ చేసేయాలి. ఆ తర్వాత బ్రో ఇట్లా నేను స్ప్రింగ్ చేస్తా, ఒక కార్డ్ రివర్స్ అవుతుంది, అది నీదే అవుతుంది అని చెప్పాలి. సో ఇట్లా పెట్టి ఓకే రైట్. సో కొంచెం షేక్ అయింది, లైట్ తీసుకో, రైట్. ఇట్లా అనేసేయాలి. సో దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి, చూస్తారు కదా నేనే కొంచెం ఇట్లా తడబడుతున్నా, ఇక మీకు ఎంత ప్రాక్టీస్ కావాలో అర్థం చేసుకోవాలి. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి యాంగిల్ చెప్పినా కదా ఆల్రెడీ. సో ఇట్లా పెట్టినప్పుడు మీకు ఈ కార్డ్ ఇట్లా బయటికి కనిపించడం అవన్నీ చేయొద్దు. జస్ట్ ఈ 4 ఫింగర్స్ ఉంటాయి, ఈ 4 ఫింగర్స్ కవర్ చేయాలన్నమాట. ఈ 4 ఫింగర్స్ ఇట్లా కవర్ చేసేయాలి. అండ్ ఇది ఇట్లా సైడ్కి వచ్చేసేయాలి. అండ్ టుర్రు కొడుతుంటే ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టేసేయాలి. సో అది అసలు తెలియని కూడా తెలియదు స్పెక్టేటర్కి. సో ఇట్లా ఫాస్ట్గా అయిపోవాలన్నమాట, రైట్. సో ఇట్లా ఫాస్ట్గా అయిపోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనం స్పెక్టేటర్కి చెప్పాలన్నమాట ఏంది అని, బ్రో ఇది నువ్వు చూడలే, స్లైట్ ఆఫ్ హ్యాండ్లో అయిపోయింది ఇది, సో ఇప్పుడు నువ్వు చూస్తావు అని చెప్పి ఇట్లా ఒక కట్టు కొట్టాలి. అప్పుడు మీద ఉన్న 2 గిమ్మిక్లు ఇట్లా మధ్యలోకి వచ్చేస్తాయి, రైట్. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటేనే ఆడ నీ కార్డ్ రివర్స్ పడుతుంది చూడు, ఇప్పుడు ఇది ఇంకా కిరాకు ఉంటుంది అని స్టాప్ అని చెప్పాలి. సో స్టాప్ అని రాబోయే అనాలి. సో ట్రర్ స్టాప్, రైట్. ఎగ్జాక్ట్లీ ఈ కార్డు చూసుకోయింది, 8 ఆఫ్ డైమండ్స్ వచ్చింది, రైట్ అయిపోయా. సో ఇట్లా పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇది ఇట్లానే ఉండాలి. ఏదైతే మనం కట్టు పెడతామో ఈ కట్టు అప్ సైడ్ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఈ కట్టు అప్ సైడ్ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం పర్ఫామ్ చేయాలి, ఇట్లా పెట్టి అయిపోయా, రైట్. సో ఎగ్జాక్ట్లీ నువ్వు 90 డిగ్రీస్ కొడితే ఇట్లా రివర్స్ పడుతుంది అనమాట. ఇది ట్రిక్ బ్రో. సో దీన్ని అయితే ప్రాక్టీస్ అయితే కంపల్సరీ గట్టిగా వేయాలన్నమాట మీరు. ఇట్స్ నాట్ ఏ ఈజీ ట్రిక్, నార్మల్గా అంత ఈజీగా రాదు ఇది. సో మరి అంత హార్డ్ కూడా కాదు, ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. మీకు స్ప్రింగ్ ఫ్లోరిష్ కరెక్ట్ వచ్చిందంటే, ఇట్లా స్ప్రింగ్ చేయడం కరెక్ట్ వచ్చిందంటే ఇట్స్ వెరీ 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 సింపుల్. జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ను గుర్తుపెట్టుకో అంతే, రైట్. జస్ట్ ఇగో ఇది ఒక్కటే, ఇందులోనే ఉంటుంది బ్రో అంతా, రైట్. నువ్వు స్ప్రింగ్లోనే ఉంటుంది అంతా. ఇట్స్ అది ఈ ట్రిక్ అయితే ఎన్నిసార్లు తెలిసినా కానీ చూస్తే మ్యాజికల్ ఉంటుంది, అంత కిరాక్ ఉంటుంది అనమాట ఈ ట్రిక్, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమాన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే నాకు. అండ్ మనం నెక్స్ట్ ట్యుటోరియల్ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బ్రో.